సితారా జామిన్ పర్ మూవీ రివ్యూ. అమీర్ ఖాన్ అండ్ జెనీలియా నటించిన ఈ మూవీ 2019లో రిలీజ్ అయిన ఫ్యానిష్ సినిమా ఛాంపియన్కు ఇది రీమేక్. సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే బాగుంది. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉండకపోయినా అయినా నచ్చుతుంది మనకి. అలాగే స్టోరీ విషయానికి వస్తే అమీర్ ఖాన్ ఒక బాస్కెట్బాల్ కోచ్. అయితే తనకు తానుగా ఒక తప్పు వల్ల కోర్టు వరకు వెళ్తాడు. వెళ్ళాక తాను చేసిన తప్పుకి 6 కూడా పడుతుంది. డిసేబుల్ పర్సన్స్ అయిన ఒక టీమ్ కి తాను వెళ్లి బాస్కెట్బాల్ కోచింగ్ ఇవ్వాలి అని అంటారు. ఆ తర్వాత వాళ్ళకి అమీర్ ఖాన్ కోచింగ్ ఇచ్చాడా లేదా అని మీరు సినిమాలో చూడాల్సిందే. ముందుగా ఇందులో ఉండే క్యారెక్టర్స్ నాకు చాలా బాగా నచ్చాయి. ఒక్కొక్క క్యారెక్టర్ కి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. వాళ్ళకంటూ ఇండిపెండెంట్ ఈగోలు ఉంటాయి. ఉదాహరణకు సీనియర్ కోచ్ జూనియర్ కోచ్ మాట వినాలా విండో. అసలు ఇందులో ఉండే అమీర్ ఖాన్ కు ఈగో ఆకాశంలో ఉంటుంది. అమీర్ ఖాన్ సినిమాల్లో కొన్ని క్లాసిక్స్ ఉంటాయి పీకే లాంటివి, బట్ వాటంతా బాగుంటాయని నేను చెప్పను. బట్ అలాంటి ఫీల్ అయితే కొంచెం వస్తుంది. అలాగే వాళ్ళ మ్యారేజ్ లైఫ్ లో ప్రాబ్లమ్స్ గురించి, ఒకరి మీద ప్రేమ ఎంత ఉందో మెచ్యూర్ గా చూపించారు. తన నుండి వైఫ్ ఏం కోరుకుంటుందో, హస్బెండ్ ఏం కోరుకుంటున్నాడో, హస్బెండ్ ని ఎలా మార్చుకోవాలో అంత ఎక్కువగా ఉండవు సీన్స్, బట్ ఉన్నంతలో బాగున్నాయి. ఇంకా కోచింగ్ తీసుకున్న డిసేబుల్ పర్సన్స్ వాళ్ళకంటూ ఒక లైఫ్ ఉంటుంది. వాళ్ళు కూడా మనలానే అని చాలా బాగా చూపించారు. అయితే డిసేబుల్ పర్సన్స్ గా యాక్ట్ చేసిన వాళ్ళైతే అంత బాగా యాక్ట్ చేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగానే వాళ్ళు డిసేబుల్ గా ఉన్నారా లేక అలా నటించారా అనేది తెలీదు. బట్ గ్రేట్ అండి. సినిమా కాస్త స్లో ఉంటుంది, బట్ కనెక్ట్ అయితే మాత్రం వదలరు. నేను మాత్రం బాస్కెట్ బాల్ ఫైనల్ కోసం ఎదురు చూసాను, బట్ అలా ఏం లేదు. అక్కడ ఇంకేదో జరిగింది, ఆ ఒకటే డిసప్పాయింట్ అయ్యాను. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, తెలుగు డైలాగ్స్ బాగున్నాయి, తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. బీజం అయితే కనిపించలేదు. సాంగ్స్ బాగున్నాయి, తెలుగులో కూడా బాగున్నాయి. సినిమాలో అందరూ బాగా నటించారు. జెనీలియా కూడా తను ఉన్నంత వరకు బాగా నటించింది. అండ్ ఈ సినిమాని మీరు చూసినట్లయితే ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అండ్ బాయ్.